హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి ఈ యొక్క పిడుగురాళ్లలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ చుట్టూ గురజాల నియోజకవర్గ రాజకీయం మొత్తం తిరుగుతుంది. ఈ ఒక్క విషయంలో నేను ప్రతిపక్ష పార్టీ వైసీపీని నిజంగా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే రాజకీయ విమర్శలకు తావివ్వకుండా, వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా కేవలం పార్టీ తీసుకొని వచ్చినటువంటి, గత ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి మెడికల్ కాలేజీ సంవత్సర కాలంగా ఎందుకు ఆగింది, దీనిని మీరు ఎందుకు పూర్తి చేయటం లేదు, దీనిని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని వారి బాధ్యతని గుర్తు చేస్తూ ప్రజా సమస్య మీద ఫైటింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా కాసు మహేష్ రెడ్డి గారిని కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు, నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు ఈ సంవత్సర కాలం పాటు దీన్ని వాయిదా వేయాల్సి వచ్చింది, ఎందుకు సంవత్సర కాలం పాటు మెడికల్ కాలేజీని పట్టించుకోలేదు అన్నది కూడా వివరించాల్సిన బాధ్యత కూడా అధికార పార్టీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఈ ప్రాంత వాసులకి చాలా అత్యవసరమైన ప్రాజెక్టు. ఇక్కడ నుంచి దాదాపు ఈ ప్రాంతంలో ప్రజలు ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా గుంటూరు వెళ్ళాలంటే దాదాపు ఒక 80 కిలోమీటర్ల దూరం ఉండటం మూలాన ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటం మూలాన ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళేసి డబ్బులు వదిలించుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ యొక్క మాచర్ల కావచ్చు, గురజాల కావచ్చు, ఈ పక్క ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాసులు, నియోజకవర్గ వాసులు. అయితే ఇది నిజంగా మెడికల్ కాలేజీ అనేది పల్నాడు ప్రాంతానికి వరం. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మెడికల్ కాలేజీ ఈ ప్రాంత ప్రజలకి వరం. దీన్ని 70%, 90% మేము పూర్తి చేశామని చెప్తున్నారు వైసీపీ. సరే, అది ఎంత శాతం పూర్తయింది, ఎందుకు ఆగిందని వివరించాల్సిన బాధ్యత కూటమి పైన ఉంది. అది వాళ్ళు వివరించడంలో మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి రాజకీయాలు చేయాలి, ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వైసీపీ పార్టీని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎటువంటి సందేహం లేదు. ప్రజలకు కావాల్సింది వాళ్ళ సమస్యలు మాట్లాడేటటువంటి వ్యక్తులు. అది వదిలేసి వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత యొక్క తాడులు చేసుకుంటే ఏ యొక్క రాజకీయ పార్టీని ప్రజలు హర్షించరు. ఇప్పటికైనా కూటమి పార్టీ ఈ మెడికల్ కాలేజీ ఆవశ్యకతను, ఈ మెడికల్ కాలేజీ యొక్క అవసరాన్ని, ఈ ప్రాంత ప్రజలకి ఎంత అవసరమో దాన్ని గమనించి అతి తొందరలో, వీలైనంత తొందరలో దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఈ ప్రాంతవాసులుగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కాలేజీ నిర్మాణం లేట్ అవ్వటానికి గల కారణాలు కూడా వివరించాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం పైన ఉంది. దాని గురించి కూడా వివరించాల్సిన అవసరం ఈ రోజున ఈ శాసనసభ్యులు, గురజాల శాసనసభ్యులు ఎర్రనేని శ్రీనివాసరావు గారికి ఉంది, ఆ పార్టీ శ్రేణులకు ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉంది. వారు ఏ విధంగా అయితే మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి మేము పూర్తిగా నిర్మించాము 90%, మిగిలిన 10% మీరు నిర్మించడంలో విఫలమయ్యారని చెప్పేసి వివరణాత్మకం అయినటువంటి, రాజకీయంగా వివరణాత్మకమైనటువంటి ఆరోపణ చేశారో అంతే వివరణాత్మకమైనటువంటి సమాధానం కూడా రావాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉంది. అలాంటి మెరుగైన పరిస్థితులు, మెరుగైన వాతావరణాన్ని ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. అంతేగాని మీ రెండు పార్టీలు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలు హర్షించరు, వ్యక్తిగత దాడులు చేసుకున్న ఈ ప్రాంత ప్రజలు హర్షించరు. వీరికి కావాల్సింది వీళ్ళకి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారాలు. అలానే వైసీపీ పార్టీని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా ఉన్నాయి ప్రజా సమస్యలు. మెడికల్ కాలేజీని ఏ విధంగా అయితే మీరు ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అదే రీతిలో మీరు ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేసిన వారు అవుతారు, ప్రజల్లో ఆదరణ పొందిన వారు అవుతారు. ఆ దిశగా ప్రయాణం చేయాలని, మెడికల్ కాలేజీ తరువాత అంతకంటే గొప్పది, అంతకంటే ముఖ్యమైనది ఉరకపుడిశాల ప్రాజెక్టు గురించి కూడా వైసీపీ శ్రేణులు ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని, కొన్ని వేల ఎకరాలకు సంబంధించినటువంటి నీటి అవసరాలు, కొన్ని లక్షల మంది ప్రజలకు కావాల్సినటువంటి తాగునీటి అవసరాలకు ఉపయోగపడే ఉరకపుడిశాల ప్రాజెక్టుని నిర్మించేందుకు ఈ మెడికల్ కాలేజీని ఏ విధంగా అయితే మీరు ముందుకు తీసుకెళ్లారో దాని మీద కూడా అంతే విధంగా పోరాటాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
మెడికల్ కాలేజీని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని, ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.